Welcome to Tech Wonders YouTube channel. హలో గైస్, నమస్తే. అయిపోయిందా వరల్డ్ కప్? అయిపోయిందా? కల్కి అయిపోయిందా? సో చూసారా వరల్డ్ కప్ ఫైనల్? చూసారా? వీ హ్యావ్ వన్ ద మ్యాచ్ అండ్ వీఆర్ సో ప్రౌడ్ దట్ ఇండియా వన్ ద వరల్డ్ కప్. సో చూసారా? అండ్ కల్కి కూడా చూసారా? ఇట్స్ మాటలు రావట్లేదు యాక్చువల్లీ. వాటి గురించి కల్కి గురించి మాట్లాడాలంటే అసలు నో వర్డ్స్. సో ఎందుకు డిస్క్రైబ్ చేశానంటే రీసెంట్గా జరిగిన కొన్ని మనం న్యూస్లు ఇప్పుడు మాట్లాడదాం. అదే 5 minutes టెక్ న్యూస్ విత్ సూర్య. ఈ కాన్సెప్ట్ ఏంటా అని మీకు కొత్తగా ఉందా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో అసలు 5 minutes టెక్ విత్ సూర్య అంటే ఏంటి అంటే, ఈ 5 minutesలో వీ ఆర్ గోయింగ్ టు కవర్ ఫ్యూ న్యూస్ విచ్ హ్యాస్ బీన్ డన్ ఆర్ డూయింగ్ ఆర్ హ్యాపెండ్ రీసెంట్లీ. సో ఇవాళ న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి జియో అండ్ ఎయిర్టెల్ వాళ్ళైతే 10 to 20% అయితే ప్లాన్స్ ఇంక్రీజ్ చేస్తున్నారు. చాలామంది అంటున్నారు అంబానీ బాబాయ్ పెళ్లి కుదిరింది, అంబానీ బాబాయ్ పెళ్లి కుదరడం ఏంటో కానీ మనకు ప్లాన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి ఏంట్రా అని చెప్పి అంటున్నారు. అది ఓన్లీ జియో వరకే అలా పరిమితం అయిపోయింది. బట్ ఇట్స్ రాంగ్. ఎయిర్టెల్ ఆల్సో ఇంక్రీజింగ్ దేర్ ప్లాన్స్. జియో, ఎయిర్టెల్ అండ్ విఐ ప్లాన్స్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నారు. వాళ్ళ ప్లాన్స్ అనేవి కూడా నేను కింద కామెంట్స్లో కూడా పెడతాను, లింక్స్ ఒకసారి చెక్ చేయండి. అండ్ జియో ప్లాన్స్లో మీరు అండ్ ఎయిర్టెల్ ప్లాన్స్లో మీరు July 2nd నైట్ 12 AM వరకు మీరైతే రీఛార్జ్ అయితే చేయొచ్చు. మీరు 12 AM వరకు రీఛార్జ్ అయితే చేయొచ్చు. సో ఇది మీకు ఒక ఆపర్చునిటీ ఫ్రమ్ అంబానీ బాబాయ్. నాకు తెలిసి ఇది ఒక బిజినెస్ ఐడియా. దీని మీద నేను ఒక వ్యూ చెప్తా. ఎందుకు అంటే ఇప్పుడు చాలామంది డియాక్టివేటెడ్లో ఉన్న వాళ్ళు కూడా రీఛార్జ్ చేసేస్తున్నారు. లైక్ ఎందుకు, ఇప్పుడు మా ఫ్రెండ్సే కొంతమంది ఫోన్ సిమ్ డియాక్టివేట్ అయి ఉంటుంది, వాట్సాప్ వాడతారు వాళ్ళు. అరే ప్లాన్స్ పెరుగుతున్నాయి, మళ్ళీ మనకు ఫ్యూచర్లో రీఛార్జ్ చేయాలంటే కష్టం అవుతుందని చెప్పి వాళ్ళు నిన్న రీఛార్జ్ చేశారు. మొన్న రీఛార్జ్ చేయడం నేను లైవ్గా చూశాను. సో అలా జరుగుతుందన్నమాట. సో ఇట్స్ అ బిజినెస్ స్ట్రాటజీ ఫ్రమ్ అంబానీ బాబాయ్. గ్రేట్ స్ట్రాటజీ బాబాయ్. సో నెక్స్ట్ న్యూస్ వచ్చి, ఇప్పుడు మనకి అమెజాన్ సేల్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఈ మంత్ 20 and 21st ఆ టైంలో అమెజాన్ ప్రైమ్ సేల్స్ అయితే జరగబోతున్నాయి. అందులో మనకి మొబైల్స్ కావచ్చు, షాపింగ్ అప్లయన్సెస్ అన్నీ కూడా డిస్కౌంట్లో వస్తాయి. ఆ డీల్స్ కోసం మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మేము ఆల్రెడీ డీల్స్కి వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసాము. సో మీరు అక్కడైతే జాయిన్ అవ్వండి. అక్కడ మేము ఇష్టం ఉన్న ట్రాఫిక్ పోస్ట్ చేయం. వీ విల్ ఫిల్టర్ ద బెస్ట్ వన్ అవుట్ అండ్ వీ విల్ పోస్ట్ ఇట్. సో మనం ఆ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తాము, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి, యాపిల్ iOS 18 లాంచ్ అయిందని తెలుసు కదా. వాటి ఫీచర్స్లో చాలా వరకు ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉన్నది ఏఐ ఫీచర్స్లో వాళ్ళు గూగుల్ జెమినీతోని పార్ట్నర్షిప్ తీసుకొని యాపిల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి, యాపిల్ ఇంటెలిజెన్స్ చాలా బాగుంది కదా. మన స్టీవ్ జాబ్స్ మామ బ్రెయిన్. సో యాపిల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి కొత్త వర్డ్ ఇన్నోవేట్ చేసి ఇన్నోవేటింగ్ హిజ్ ఇంటెలిజెన్స్. అండ్ iOS 18లో చాలా ఫీచర్సే వస్తున్నాయి. లెట్స్ సే కాల్ రికార్డింగ్ ఫీచర్ కావచ్చు, ఐప్యాడ్లో క్యాలిక్యులేటర్ కావచ్చు, అండ్ ఐప్యాడ్లో క్యాలిక్యులేటర్ కావచ్చు, అండ్ మన దీన్ని ఏమంటారు, ఇంకా చాలా వస్తున్నాయి, చాలా ఫీచర్స్ అయితే వస్తున్నాయి. కాల్ రికార్డింగ్ ఫీచర్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫీచర్. ఎందుకు అంటే మనకి ఇవన్నీ ఆండ్రాయిడ్లో ఉన్నా కూడా iOSలో తీసుకొచ్చేసరికి గ్రేట్ అది. ఇవన్నీ మనం ఎప్పటి నుంచో రావాలి అని కోరుకుంటున్న ఫీచర్స్ ఇన్ iOS. అండ్ మొత్తం యూఐఏ మారిపోతుంది iOS 8లో. మొత్తం థీమ్ కస్టమైజేషన్ ఆఫ్ యాపిల్ ఓఎస్ఏ మారిపోద్ది. ఎందుకంటే ఇట్ హ్యాస్ బీన్ మోర్ దాన్ 10 years వాళ్ళు ఒకటే థీమ్లో యాప్స్ని కానీ ఇలా పెట్టి మెయింటైన్ చేస్తున్నారు. సో ఎలా అయినా కస్టమైజేషన్ మారిపోద్ది, అదైతే ఫిక్స్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు
మనం కొన్ని స్కామ్స్ గురించి మాట్లాడదామా. ఫస్ట్ స్కామ్ వచ్చేసరికి ఇది చాలా ఫన్నీ స్కామ్ కానీ చాలా సీరియస్ స్కామ్. ఇది ఒక హస్బెండ్ అండ్ వైఫ్ స్కామ్ అనమాట. ఇది ఏమైంది అంటే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ని ఒక 2-3 మెంబర్స్ రెగ్యులర్గా ఫాలో అయ్యి హస్బెండ్ ఒకరోజు ఆఫీస్కి వెళ్ళిపోయాక వైఫ్ కాల్ చేసి మీ హస్బెండ్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు, యూ నీడ్ టు సెండ్ ఇంత అమౌంట్ పంపించాలి, అప్పుడే అంటే ఆ వైఫ్ చాలా ఏడ్చిందనమాట. సో ఏడిస్తే ఆ వైఫ్తో ఆ పోలీస్ ఆఫీసర్ వీడియో కాల్లో మాట్లాడుతున్నట్టు మాట్లాడి ఆ హస్బెండ్ వాయిస్ని వాళ్ళు డీప్ ఫేక్ చేసి, ఆల్రెడీ డీప్ ఫేక్ మీద మనం ఒక వీడియో చేసాము, ఒకసారి చెక్అవుట్ చేయండి, లింక్ ఇస్ ఇన్ ద ఫస్ట్ కమెంట్. సో వాళ్ళ వాయిస్ని డీప్ ఫేక్ చేసేసి, డీప్ ఫేక్ చేసిన తర్వాత వాళ్ళ హస్బెండ్ని పోలీసులు కొట్టినట్టుగా ఆ సౌండ్ వినిపించడము ఇలాంటివన్నీ చేశారనమాట. సో ఇలాంటివి చేయడంతో ఆ వైఫ్ అనేది నమ్మేసింది అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద ప్రామినెంట్ స్కామ్ ఇప్పుడు అవుతుంది. ఆ తల్లులతో చేస్తున్నారు పోలీసులాగా మాట్లాడి ఆ స్కామ్ చేస్తున్నారు. ఒకసారి కాల్ వెంటనే అప్పుడు డిస్కనెక్ట్ చేసి మీ వాళ్ళకైతే ఒకసారి కాల్ అయితే చేయండి. అలా జరుగుతాయి కనుక మీకు మీ వాళ్ళకి కాల్ చేసి కనుక్కోండి. ఫస్ట్ మీ ఎవరు డబ్బులు అడిగినా కూడా వాళ్ళకు ఒకసారి మీరు పర్సనల్గా కాల్ చేయండి. వాట్సాప్లో వేరే నెంబర్స్ నుంచి మెసేజ్ చేసి అడిగినా, లేదంటే కొంచెం అర్జెంట్ ఉంది అని చెప్పి అడిగినా మీరు వాళ్ళకు ఒకసారి అయితే కాల్ అయితే చేయాలి. చేసి ఒకసారి కనుక్కోండి, నీకు నిజంగానే డబ్బులు అవసరం ఉన్నాయా, లేదా ఇది ఏంటి నాకు ఇట్లా అడుగుతున్నాము, నాకు మెసేజ్ వచ్చింది, ఇలా చెప్పండి వాళ్ళకి. ఇఫ్ యూ టెల్ దెమ్ ఇట్ విల్ బీ గ్రేట్. అండ్ నెక్స్ట్ స్కామ్, ఇట్స్ అ ఫన్నీ స్కామ్. అదేంటి అంటే ఒక హస్బెండ్ వైఫ్ని టెక్నాలజీ యూజ్ చేసి ట్రాప్ చేయాల్సి వచ్చింది. అదేంటి అంటే హస్బెండ్ వచ్చి ఇక్కడ ఖతార్లో వర్క్ చేస్తారనమాట. ఖతార్లో వర్క్ చేస్తున్నాడు. సో తన వైఫ్ ఇక్కడ ఎవరితోనో ఉంది అని తన హస్బెండ్ ఎలా కనుక్కున్నాడు అంటే, తన వైఫ్ బైక్ రైడ్ చేస్తున్నప్పుడు పోలీస్ చలాన్ పడుతుంది కదా, ఆ చలాన్ యూజ్ చేసి హీ ఫౌండ్ ఇట్. సో పోలీస్ మామూలు ఫోటోలు కొట్టేటప్పుడు కొంచెం చూసుకొట్టండి అబ్బా. సారీ, జోక్స్ అపార్ట్, ఇది చాలా రాంగ్ అండ్ వీఆర్ నాట్ ఎంకరేజింగ్ ఎట్ ఆల్. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ ఫన్నీ స్కామ్, అందుకే చెప్పాల్సి వచ్చింది. అండ్ నెక్స్ట్ అంటే ఎందుకు చెప్పాము అంటే టెక్నాలజీతో కూడా ఇలాంటివి కూడా చేస్తున్నారు. ఇట్లాంటివి కూడా మనం ఇంత జాగ్రత్త పడ్డా దొరికిపోతాము అనే ఒక పరంగానే చెప్పాను. డోంట్ డూ దిస్. సో నెక్స్ట్ స్కామ్ వచ్చేసరికి ఈ స్కామ్ కాదు, ఇట్స్ అవేర్నెస్ అబౌట్ బెట్టింగ్ యాప్స్. అస్సలు వాడద్దబ్బా ప్లీజ్. ఎందుకు చెప్తున్నా అంటే వేర్ లైక్ ఇప్పుడు చాలా ప్రొటెస్ట్ నడుస్తుంది బెట్టింగ్ యాప్స్ అగేన్స్ట్గా. ఐఎమ్ ఆల్సో సపోర్టింగ్ అగేన్స్ట్ ద బెట్టింగ్ యాప్స్. ఇందులో ఎంత పెద్ద యూట్యూబర్స్ ఉన్నా కూడా, వాళ్ళ కాంటెంట్ నాకు ఎంత ఇష్టం ఉన్నా కూడా, అందులో నా ఫేవరెట్ యూట్యూబర్స్ ఉన్నా కూడా ఐ వాజ్ అగేన్స్ట్ దెమ్. ఎందుకు అంటే ఇట్స్ సో హార్డ్. ఎందుకంటే ఆ ఫ్యామిలీ డబ్బులు దాచుకొని అంతా చేసుకున్న తర్వాత సడన్గా వాళ్ళు ఒకడు బెట్టింగ్ అని చెప్పి ఆ డబ్బులంతా తగలేసాడు అనుకోండి, సో హార్ట్ఫుల్, సో పెయిన్ఫుల్. సో అలాంటివి చేయొద్దు, అస్సలు చేయొద్దు. అండ్ దిస్ వాజ్ టుడేస్ వీడియో. అండ్ ఇంకా ఇలాంటి క్రేజీ న్యూస్ అండ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కావాలి అంటే please do subscribe. Please do know opinions in the comment section about this video. And that's it for today. Hope you enjoyed the video. Stay tuned. Bye bye. Signing off, me Surya.